ఎందుకు కాదు వాస్తవం. హెచ్ఎండిఏ అనుమతి ఉన్న ప్లాట్ 22A ఎలా చేరింది? ఇది హెచ్ఎండిఏ అనుమతి ఉన్న ప్లాట్ కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత కూడా ఎందుకు అమలు కాలేదు? నా ఆస్తిని అమ్ముకోలేకపోతే నష్టానికి బాధ్యులు ఎవరు? తప్పుగా 22A చేరితే పరిహారం ఉంటుందా? ఇవి వస్తున్న ప్రశ్నలు. వీటికి మీరేమంటారు? ఇంకా పరిహారం ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు దాన్ని తీసుకపోయి ఓన్లీ దాన్ని పెట్టేశారు కానీ భూమి ఎక్కడే ఉందో అక్కడే ఉంది. అది దాన్ని ఏమన్నా డెవలప్ చేద్దామంటే ముందుకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు 22 ఉంది కనుక మేమేమి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, అమ్ముకోవడానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఏమైనా కన్స్ట్రక్షన్ చేద్దామని మేము పేమెంట్ ఇచ్చి ఆ లోకల్ చార్జెస్ అన్ని ఇచ్చి అన్ని చేసిన తర్వాత కూడా లేదు సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని పెట్టేషన్ అయిపోయింది. కాదు లక్ష్మీ గారు చిన్న సబ్మిషన్. 22A ఇప్పుడు ఎవడో వచ్చి చెవిలో గుణం తీసి 22A ఉందని చెప్తే ఇంక రిజిస్ట్రేషన్ చేయమంటాడు. మరి దీనికన్నా ముందు ఒక అధికారి గారికి బాధ్యత లేదా? ఇది 22A ఉందో నా దేశంలో ఉందో చెక్ చేయవలసిన అవసరం లేదా? ఎవరు చూస్తున్నాడు? ఎవరు చూడప్పుడు ఎవరికి జవాబుదారీ? మరి దేనికి ప్రభుత్వ ఉద్యోగులు? అదే కదా మరి జవాబుదారీతనం ఇది. జవాబుతరం ఉంటే ఇదంతా ప్రాబ్లం రాకపోతుండే. కానీ ఇప్పుడు ఏమైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే వాడు కూడా చూస్తలేడు. కొత్తోడు వచ్చిన తర్వాత దానికి ఏం తెలుస్తలేదు. అందులో ఎట్లా వచ్చినారంటే వాళ్ళకి ట్రైనింగ్ లేని తహసీల్దార్లు వచ్చిండ్రు. వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్లకు ట్రైనింగ్ లేదు, తహసీల్దార్లకు లేదు, గిద్ద వాళ్ళకు ట్రైనింగ్స్ లేవు. వాళ్ళకి ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తే దాని ప్రకారం చేయగలుగుతారు. రకరకాలుగా ఇబ్బందులు చేసేసి ప్రజలను అయితే పీడిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఈ పని అయితే, లేకపోతే కాదు. ఏందండి ఇంత అన్యాయం అయిపోయిందంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నేను రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి పనిచేసిన రోజుల్లో మేము ఎంత నిష్టగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. ఒక జమాబందీ లేకపోయే, ప్రతి సంవత్సరం జమాబందీ ఉండే ఓ లెక్క ఉండేది, మాకు పద్ధతి ఉండేది. ఏ భూమి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాలు తెలిసేది. కానీ ఇప్పుడు ఏది లేకుండా చేసేసారు. ఈ పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ మరి పునరాలోచన చేసి దాని మీద ఫైనల్ గా చర్చ అంతా ఎక్కడ ఆగుతుందని అంటే పిల్లిమెడలో గంట ఎవరు కడతారు అనే దగ్గర వచ్చి చర్చ ఆగుతుంది. ప్రజలే కట్టాలండి. పిల్లిమెడలో ఎందుకు గంట కట్టాలి? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి సర్వ హక్కులు ఉన్నాయి. జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకే ఉంటది. లేకపోతే మా నాయర్ గారిని వెళ్ళి పిఏఎల్ వెళ్ళమనండి, పబ్లిక్ లిటిగేషన్ బిల్ వేయండి, లేదా నన్ను ఏమనండి కాదు కదా. ఇప్పుడు నేను ఏది అది ఎలా ఉంటుందంటే లాస్ట్కి లచ్చికి చీటి సంతక గాజుల్లాగా ఉంటది. అది కాదు. ఇవాళ ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి జవాబుదారీతనం ప్రజలకే ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు 22A పెట్టారు, ఒక 100 మంది లేకపోతే 500 మంది అక్కడ బాధితులు ఉంటారు. కూర్చోండి, అక్కడ గొడవలు చేయండి. స్థానిక ఎమ్మెల్యే ఇళ్ళకి వెళ్ళి నిరసన అక్కడ తెలియజేయండి. రిలే నిర్దేశంలో ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చుంటే ఇదేంటంటే మా ఊర్లో ఇన్ని 10 ల్యాండ్లు పెట్టారు 22 అందరూ వచ్చి నా ఇంటి ముందు నిరసన తీస్తున్నాడు, ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెడతాడు. ఆయన ఏమో రెవెన్యూ మినిస్టర్ పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. ఇవేవి జరగనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే దే ఆర్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. ఇది ఎప్పుడైతే సార్ బాధితుల పట్ల మనకు కూడా కన్సర్న్ ఉండాలి. మనం కూడా వాళ్ళ వంతు వాళ్ళు మొదలెట్టమనండి, తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన సమాజం. ఎదురు మనిషి కష్టాన్ని చూసుకుని అది కాదనుకుని వెళ్ళిపోయే మనస్తత్వం కాదు. ఇవాళ తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా అందరూ సమైక్య కృషితోనే సాధించుకున్నారు. ఇది నా తెలంగాణ అనుకున్న భావంతోనే. సో అంచేత ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్ ఈ 22A దగ్గర 60-70% అన్న దగ్గర నేను మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం దీంట్లో. అంచేత ఒక సామాజికవేత్త ఎవడో ఒకటి గట్టిగా పిలిపించి అప్పుడు కోదండరామ్ గారు లాంటో లేకపోతే మహానుభావుడు జయశంకర్ లాంటి ఎవరో ఒకరు నిలబడితే పని అవుతుంది. అంతేగాని వీళ్ళు కూడా రాజకీయ పాపాలు గడుపుకుందామని కూర్చుంటే మాత్రం కుదరదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇది మాత్రం గ్రహించగలగాలి. ఇప్పుడు అశోక్ గారు టెక్నికల్ గా కొన్ని ఇదేంటంటే సొల్యూషన్స్ ఏంటంటే జిల్లా వారి 22A ఆడిట్ జరగాలి, సర్వే నంబర్ల పూర్తి పునఃపరిశీలన జరగాలి, హైకోర్టు ఆదేశాల అమలుకు ప్రత్యేక సెల్ ఉండాలి, సింగిల్ విండో. ఎవరిచ్చారు ఐడియా? అదే ఇది మనకు కొంత వచ్చే ఇది మన ఫీడ్బ్యాక్. ఆయన ఇందాక అశోక్ సార్ చెప్పింది 1954లోనే డిమార్కెట్ కేటగిరీ వాట్ ఈస్ 22A అన్నది. ఎవడా తెలగమాలని ఐడియాలు ఇచ్చిన వాళ్ళు. అది సింగిల్ విండో డీనోటిఫికేషన్ వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఇవి సొల్యూషన్సా సార్? ఒక్కటి చెప్పనా నేను, దానికన్నా ముందు మీరు చెప్పిన దానికన్నా ఈ 22A వీళ్ళు ఆ వెబ్సైట్ లో చూసామండి. 22A యాడ్ చేస్తున్నారు ఈ భూముల్ని, కానీ అది కరెక్ట్ కాదు, అది ప్రొసీజర్ కాదు. వాళ్ళు పర్టికులర్ గా చెప్పాలి 22A ఏలో ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఇన్ని క్లాసులు ఉన్నాయండి, ఇన్ని సబ్సెక్షన్లు సబ్ క్లాసులు ఉన్నాయి. ఏ భూమి ఇది? గవర్నమెంట్ ల్యాండా, దేవాదాయ భూమా, దేవాదాయ శాఖకు సంబంధించిందా, లేకపోతే ఇనాం భూములా,
వక్భూములా, అటవీ శాఖ, ఇండివిజువల్లా, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్ లో చూపించట్లేదు సార్. వాళ్ళు చాలా వేగంగా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ 22A పెట్టేస్తున్నారు. దేనికి సంబంధించింది? ఎంత కన్ఫ్యూజ్ చూడండి. సామాన్య మానవుడికి, చదువు లేని వాడికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకేం చేస్తారు? ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉన్న మనమే ఇంత కన్ఫ్యూజ్ అవుతుంటే విలేజ్ లెవెల్లో రిమోట్ ఏరియాలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ABCDE అని ఇన్ని క్లాసులు ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, SI ల్యాండ్స్ ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి, అటవీ శాఖ ఉన్నాయి, ఇన్వెంటరీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. వీటిలో దేనికి సంబంధించింది ఎక్కడన్నా ఉందని చూడండి మీ వెబ్సైట్ లో. ఏమీ లేవు సార్. నేను అదే అంటాను, రెవెన్యూ వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇవ్వండి, రిజిస్టర్ శాఖ వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇవ్వండి. గవర్నమెంట్ ఏదైనా పాలసీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనసు మంచి పద్ధతి ఉంటే ఇవన్నీ చేస్తుంది. అట్ట కాదు, పేదవాడిని హింసించాలి, వాడు సంకనాయిపోవాలి, వాడు ఇబ్బంది పడాలి. వాట్ ఈస్ దిస్ సార్? ఇది నువ్వు పేదవాడికి నాలెడ్జ్ ముందు వాళ్ళకి నాలెడ్జ్ నువ్వేం చెప్పావు? ఈ చేసే ముందు మీరు ఏమైనా పేదవాళ్ళకి ఏమైనా చెప్పారా? దీని మీద వాళ్ళకి ఏమైనా తర్ఫీదు ఇచ్చారా? అనౌన్స్మెంట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? తాల్పాలు చేసి మీటింగ్లు పెట్టారా? వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేశారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఇన్ని సచివాలయాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. రైతుల్ని, భూ యజమానులు పిలిపించి దీని మీద వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేశారా? రెవెన్యూ వాళ్ళు కానీ, ఈ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కానీ. అంటే ప్రభుత్వం ఒక బాధ్యత నేను చెప్తున్నానండి. దయచేసి ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ రాకుండా పోతుంది. సామాన్యుడు కూడా అలాంటి అవగాహన వస్తుంది దీని మీద. అంటే 22A అంటే చాలా మందికి 90% తెలియట్లేదు సార్. ఈ రోజుకి విలేజ్ వెళ్తే అంటే ఏంటని అడుగుతున్నారు. మరి గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, మండల స్థాయిలో MRO ఆఫీసులు ఉన్నాయి, RDO ఆఫీసులు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. మీరు క్లాసులు ఆ రైతులు పిలిపించండి, వాళ్ళు క్లాసులు కండక్ట్ చేయండి, ఇది ఇదని చెప్పండి. మీరు ఎవరికి ఏమి చెప్పకుండా మీ ఇష్టం వచ్చింది ఏమో 22Aలో పెట్టేస్తారా? ఇష్టం లేనియేమో ఎవరెవరికో దాన ధర్మాలు చేసేస్తారా? వాట్ ఈస్ దిస్ సార్? ఇది ప్రొసీజర్ కాదు. ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు. మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ కూడా మీరు వైలేట్ చేస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. లక్ష్మయ్య గారు, ఫైనల్ గా ఏంటి 22Aని రద్దు చేయాలని ఏమైనా కోరుకుంటున్నారా ప్రజలు? 100% వెరిఫై చేసి వెంటనే వాళ్ళు క్లియరెన్స్ చేయాలండి. అయిన దానికి దానికి వాళ్ళకి చుట్టూ తిరగాలంటే మాత్రం మండల ఆఫీసులలో, తహసీల్దార్ల దగ్గర నుంచి పోయి, అక్కడి నుంచి RDO దగ్గర పోయి, మన కలెక్టర్ దగ్గర పోయి అవి రావాలంటే అది చాలా కష్టం. అది చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దాన్ని వెరిఫై చేయాలి. వాళ్ళంతా వాళ్ళే విడ్రా చేసుకోవాలి. అంతేగాని దరఖాస్తులు పెట్టి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాలంటే కష్టము. అదే కాకుండా కోర్టుల చుట్టూ ఏమని తిరుగుతారండి? కోర్టులో ఇయ్యంగానే వాళ్ళు ఏమంటారు, ఇష్యూ నోటీస్ అంటాడు. ఇష్యూ నోటీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? కౌంటర్ వేయరు, ఏమి వేయరు, అంతే తిరుగుతూనే ఉంటాయి. ఇక ఆ నెంబర్కు రానే రాదు, ఆ టైంకు ఈ నెంబర్కు రానే రాదు. ఎన్నో కేసులు మేము చూస్తున్నాం రోజు. కానీ ఈ పద్ధతి అయితే బాగలేదు. వెంటనే వాళ్ళంతా వాళ్ళే ఉపసంహరించుకోవాలి. ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వెరిఫై చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళే విడ్రా చేసుకోవాలి. అది 22A తీసేస్తున్నామండి అని చెప్పాలి. దానికో దరఖాస్తు ఇచ్చి వాళ్ళ తర్వాత పోయి అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటారంటే ఎడ తిరుగుతారు వాళ్ళు? ఒక సామాన్య రైతునికి తెలుస్తుంది 22 అంటే ఏంటి సార్, మాకు అర్థమైతలేదు. ఏంది అని అంటే అది గవర్నమెంట్ భూమి. అంటే ఎప్పుడు గవర్నమెంట్ భూమి అవుతుంది సార్? ఇది నేను కొనుక్కున్నాను, చేశాను, అంత అయిపోయింది. ఇప్పుడు వచ్చి మీరు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎట్లా సార్ అని వాళ్ళు చెప్తున్నారు. కనుక గవర్నమెంట్ వెరిఫై చేసుకోవాలి, వెంటనే విడ్రా చేసుకోవాలి. ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది విడ్రా చేసుకుంటే సరిపోతుంది అక్కడ. ఫైనల్ గా ఇప్పుడు ప్రసాద్ గారు, అదే ప్రతిపక్షాలు దీని మీద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫైట్ చేస్తున్నాయంటారా? మొదలైంది సార్, ఇంకా మొదలైంది. ఇక్కడైతే చాలా గట్టి సమాధానాలు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావుని రేపు అసెంబ్లీ సమావేశాలు ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా కష్టం. అక్కడంటే పాపం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ప్రత్యక్ష పోరాటాలు ప్రజల్ని చేకొట్టుకుని అక్కడితే సక్సెస్ అవుతుంది అని అడిగితే. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమై చేస్తేనే దీనికి సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు గారు గట్టికి తగులుకున్న తర్వాత వాళ్ళు ప్రజాద్యమాలు నిర్మించడంలో వాళ్ళకన్నా సిద్ధహస్తులు ఎవరు లేరు. అంటే స్టేట్ ప్రాస్పెక్టివ్ లో ఈ 22Aతో ప్రజల్ని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఇది కుదరదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రజలకి 100% మందికి యాక్సెప్టెన్స్ ఉన్న చట్టాలు చేస్తే ప్రభుత్వం తరఫున సంతోషిస్తారు, హర్షిస్తారు, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నెత్తిమీ పెట్టుకుంటారు. అందుకని ప్రజా దుర్వినియోగపరిచి ప్రజలకే ఆస్తి నష్టాలు కలిగించి ప్రజలను నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడుతున్న ఈ ప్రభుత్వాలకి ప్రజలే ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అదే ఇప్పుడు ప్రతిపక్షాలు తిరగబడతాయి అనుకున్నప్పుడు కౌంటర్ స్ట్రాటజీ ఏముండదా ప్రభుత్వం? ఏముంటది? వాళ్ళ దగ్గర మొదటిదానికే దిక్కు కడదానికి కళ్యాణ్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర కౌంటర్ స్ట్రాటజీ లేకే కదా 1954 యాక్ట్ తెలియట్లేదు వాళ్ళకి.
1954 ప్రకారం వాట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ తెలియట్లేదు. ఏబిసిడిలో ఏ కేటగరీషన్స్ లో ఏ ల్యాండ్ ఉన్నాయో కేటగరీలుగా అశోక్ గారు చెప్పారు, నేను చెప్పమంటే చెప్తాను దాని గురించి. అవేవి కన్సిడరేషన్స్ లేకుండా డైరెక్ట్ గా ఎద్దినిందంటే దూర కట్టిండని మొత్తం రాష్ట్రంలో 60-70% ల్యాండ్ అని 22A అంటే దీనికి ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ ప్రభుత్వం తరఫు నుంచి లేదు అని అర్థం. అదే నిపుణుల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి సలహా ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, జిల్లా వారి డేటా ప్రజలకు ఇవ్వాలి, కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలి, రియల్ ఎస్టేట్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి, ఫైనల్ గా ప్రజల ఆస్తి హక్కును అత్యున్నత ప్రాధాన్యంగా చూడాలి అనేటువంటిది నిపుణుల నుంచి వస్తున్నటువంటి సలహా. వాళ్ళ దగ్గర లేదని మీరు అనుకుంటున్నట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంది. శ్వేతపత్రం ఇస్తే వాళ్ళకి కావాల్సింది రాదు. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా 100 అడుగులు స్ప్రింటర్లా పరిగెడుతుంది అనుకోండి, వాళ్ళకి అప్రహెన్షన్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే స్తబ్దంగా ఉంది. కొంత ల్యాండ్ బ్యాంకులు పెట్టుకుని నిక్కరమైన బిల్డర్లందరికీ ఎలా రక్త మాంసాలు పిండాలన్న దాని మీద వాళ్ళు కేటగిరీగా ఇది వెళ్తున్నారు. అండర్ కరెంట్ లాబింగ్లతో బేర్ మినిమం లాబింగ్లు చేసుకుని పనులు కానిచ్చుకోవడానికి ఇది ఒక క్షుద్ర పూజ లాంటిది. ఇది ప్రభుత్వం ఎత్తుకున్న బృహత్తర పథకం. ఫైనల్ గా అశోక్ గారు ఫైనల్ గా ఒక్క వర్డ్ లో చెప్పండి మీరు కంక్లూజన్. సార్ 22A జాబితాలో ఉందని మాత్రమే చెప్పి రిజిస్ట్రేషన్ ని శాశ్వతంగా తిరస్కరించలేరు, ఇది పాయింట్ చేసుకోవాలి. ఇది 22A ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ని తిరస్కరించడం కుదరదు. ఇది సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పిన మాట, దయచేసి గుర్తుంచుకోండి. దానికి అన్ని ఉండాలన్నమాట. చట్టబద్ధమైన ఆధారాలతోనే చేస్తేనే అది వ్యాలిడ్. చట్టబద్ధ ఆధారాలతో చేయకోకుండా ఉంటే మాత్రం సుప్రీంకోర్టు హైకోర్టులు దీన్ని క్యాన్సిల్ చేస్తాయి 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, ఎందుకనంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, అలాగే శ్రీలక్ష్మయ్య గారు, అశోక్ గారు, థ్యాంక్ యూ.